అమ్మా, తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయంట కదా. నాకెందుకు భయంగా ఉందమ్మా. ప్రీతి, నీకేమన్నా పిచ్చా? కళల గురించి ఆలోచించి భయపడిపోతావా? రిలాక్స్. అత్తయ్య గారు, మీరని చెప్పండి. ఆ కళలేం పట్టించుకోకు ప్రీతి. లేమ్మా, లేచి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి పడుకో. ప్రీతికి ఇలాంటి కళ ఎందుకు వచ్చింది? ఈ కళకు అర్థం ఏంటి? రుద్ర వల్ల వీరు ప్రాణాలకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నట్ట. ప్రీతి, ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. రా. నేను చూసుకుంటానులేండి అత్తయ్య గారు, మీరు వెళ్ళండి. జాగ్రత్త ప్రీతి. పడుకో. ప్రీతికెందుకు ఇలాంటి కళ వచ్చింది? నాకు చెమట్లు పడుతున్నాయేంటి? ప్రీతి కల విని అత్తయ్య గారిలో ఏదో భయం మొదలైంది. ఆ భయాన్ని నాకు పాజిటివ్గా మార్చుకోవాలి. అరే ఈడియట్, కొత్త సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి కాలేజ్ బంకు కొట్టావనుకో, అటెండెన్స్ షార్టేజ్ వస్తుంది, ఇంటికి కంప్లైంట్ వెళ్తుంది. కావాలంటే వీకెండ్ వెళ్దాంలే. ఏంటి బైక్ రేస్కా? నో, నేను అస్సలు రాను. ఇలాంటి మా ఇంట్లో తెలిస్తే మా అన్నయ్య కాలు ఇరగొడతాడు. నో విక్కీ, నేను రానురా, మీరు వెళ్ళండి, బాయ్. బావా ఏంటి, ఫ్రెండ్స్ బైక్ రేసింగ్ రమ్మంటున్నారా? అవును బావా, కానీ నేను రానని స్ట్రిక్ట్గా చెప్పేశాను. నేను క్లాసులు కూడా బంక్ కొట్టకుండా కాలేజ్కి వెళ్తున్నాను బావా. ఎందుకంత టెన్షన్ పడతావు వంశీ? చిల్ బాయ్, ఈ ఏజ్లో ఇవన్నీ కామనే కదా. ఇప్పుడు కాకపోతే లైఫ్ని ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు? మా ఏజ్ వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీస్ మీద పడతాయి. సో ఏం చేసినా కాలేజ్ లైఫ్లోనే ఎంజాయ్ చేయాలి. చదువు నెగ్లెక్ట్ చేయకుండా ఎంజాయ్ చేయడంలో తప్పులేదు కదా. సినిమాకి ఎంత 3 hours ఎంటర్టైన్మెంట్, అంతే కదా. ఆ తర్వాత చదువుకో. బైక్ రేస్ అంటేనే సరదాగా థ్రిల్లింగ్గా ఉంటుంది, బట్ జాగ్రత్తగా ఉండాలి. కానీ బావా, ఇంట్లో తెలిస్తే? వంశీ, అన్ని విషయాలు ఇంట్లో చెప్పాలనే రూల్ లేదు కదా. మేమందరం కూడా ఇలా హైడ్ అండ్ సీక్ డ్రామాలాడి ఎంజాయ్ చేసిన వాళ్ళమే. మీకు జాగ్రత్త అని చెప్తాం, అంతే. గో అండ్ ఎంజాయ్, నేను ఎవరికి చెప్పనులే. ఇదిగో పాకెట్ మనీ. వద్దు బావా, నా దగ్గర కార్డు ఉంది. బావ ప్రేమగా ఇస్తే తీసుకోవా? టేక్ ఇట్. తీసుకో వంశీ. థ్యాంక్ యూ బావా, బాయ్. యా. మీరంతా బకరాల్లాగా ఒక్కొక్కరిగా నా ట్రాప్లో పడితే చాలరా, మీ ఫ్యామిలీ పరువుని రోడ్డు మీద పడేస్తాను. బ్లడీ ఫూల్స్. ఇవాళ సూర్య రాఘవ త్వరగానే ఆఫీస్కి వెళ్ళినట్టున్నారు. ఎస్ బావ గారు, దే ఆర్ గోయింగ్ ఇంపార్టెంట్ మీటింగ్. సేనగొండడు కూడా కనబడతలేదు. వంశీకి ప్రాక్టికల్స్ ఉన్నాయన్నయ్య. చాలు. స్నేహకేమో ఎగ్జామ్ ఉందంట. సాయంత్రం అకాడమీకి వెళ్తుందంట. బ్యాడ్మింటన్ ప్రాక్టీసింగ్ ఉంది, లేటుగా వస్తానని చెప్పింది.
అదేంటక్క, ఇంకొక ఇడ్లీ వేసుకో, కూర్చో. చాలు గంగా, సూపర్ మార్కెట్కి స్టేషనరీ స్టోర్ వస్తుంది, నేను వెళ్ళాలి. అక్క, నీతో పాటు నేను కూడా వస్తాను. ఇంట్లో సరుకులు కూడా కావాలి. ఏం కావాలి లిస్ట్ నాకు ఇవ్వు, నేను సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకుని వస్తాను. పర్లేదక్క, నేను కూడా వస్తాను. ఇంట్లో ఉంటే ఏం తోచట్లేదు. అంతేనా? అక్కడికెళ్ళి చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అన్లిమిటెడ్గా తినొచ్చానా? సార్, మీ కంటికి నేనేమైనా చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? నీకన్నా చిన్నపిల్లలు చాలా బెటర్. ఫుడ్ దగ్గర కనీసం వాళ్ళకి డిసిప్లిన్ ఉంటుంది. నీకు డిసిప్లిన్ లేదు, కంట్రోల్ లేదు. పెద్దోరు, మీరు నవ్వుతారేంటి? సారీ సారీ సారీ. ఏ రుద్ర, గంగనే మనకు పాపం ఇంటి పనంతా తను ఒక్కతే చూసుకుంటోంది కదా, కాస్త ఇష్టంగా తింటే తప్పేంట్రా? అది అలా చెప్పండి. పెదనాన్న చెప్పడం కాదు, బాక్సింగ్ మ్యాచ్కి ప్రాక్టీస్ చేయాలి. రన్నింగ్ వర్కౌట్ చేయలేనన్నావో అప్పుడు చెప్తాను నేను నీ సంగతి. మా సెల్ అలా భయపెట్టాక బాక్సింగే కదా, మా సెల్ చెడు కూడా ఆడద్దు చూడు. థ్యాంక్స్ అన్నాయి. ఇంకొక ఇడ్లీ వేసుకుంటావా? వదిలేయా, ఇది తిన్నాక పెడిది గాని. మావయ్య గారు, అత్తయ్య గారు గంగని బాక్సింగ్కి వెళ్ళొద్దని చెప్పారు కదా. పెద్దమ్మ ప్రమీలను కూడా సూపర్ మార్కెట్కి వెళ్ళొద్దని చెప్పింది, కానీ వెళ్తోంది కదా. నువ్వేం టెన్షన్ పడకు, పెద్దమ్మకి నేను చెప్పుకుంటాను. ముందు టిఫిన్ చేయి. అవును, అత్తయ్య గారు టిఫిన్ చేయడానికి రాలేదేంటి? తనకి తలనొప్పిగా ఉందంట, తర్వాత తింటాను అందులే. ఐ థింక్ సిస్టర్ మూడ్ ఆఫ్లో ఉంది. నేను వెళ్ళి అత్తయ్య గారిని తీసుకొస్తా. అలా వదిలేయకూడదు కదా, టాబ్లెట్ వేసుకోవాలి కదా. వీరు ఇప్పుడు పని కొట్టుకొని మరీ వెళ్తున్నాడంటే ఏదో తగలబెట్టే ప్లాన్ వేసుంటాడు. గంగా, ప్రీతి టిఫిన్ చేసిందా? లేదు సార్, ప్రీతి కూడా డల్గానే ఉంది. ఏ? ప్రీతికేదో పీడకలొచ్చి భయపడిందంట, మీ పెద్దమ్మ చెప్పింది. పీడకలకి భయపడిందా? బ్యాడ్ డ్రీమా? నేను వెళ్ళి ప్రీతితో మాట్లాడతాను. చెల్లా, నువ్వు కూడా బేగా టిఫిన్ చేసావా? మధ్యాహ్నం సూపర్ మార్కెట్కి వెళ్దాం. ఏ వద్దన్నయ్యా, మళ్ళీ మీ బావగారు తిడతారు. నువ్వు రంగా వెళ్ళిపోతే నాకేం తోచదు. ఆ సరుకులేవో ప్రమీళ్ళకి చెప్పు, తను తీసుకొస్తుందిలే. సరే పెద్దరు. సెలే కూర్చొని మంచిలే ఇందులో. సెలే, మనం గ్యారంటీగా సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. ఎందుకన్నయ్య? టికెట్ అంటే పెట్టే ప్రమేయంలో కార్తీక్ని దగ్గర చేయాలి కదా. అవునన్నయ్య, వెళ్దాం. రుద్రాన్నయ్య మా ఆయనతో కూడా పడి ఆయన్ని చంపేసినట్టు కల వచ్చిందమ్మా. అమ్మా, తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంట కదా. నాకెందుకు భయంగా ఉందమ్మా.